న్యూ మెక్సికో జర్నీలో ఇది ఫైనల్ డే. మార్నింగ్ బ్రాంట్లీ లేక్ స్టేట్ పార్క్ దగ్గర స్టార్ట్ అయింది. అండ్ టుడేస్ రైడ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. వైట్ శాండ్స్లో డెజర్ట్ని చూసాం, క్లౌడ్ క్రాఫ్ట్లో మౌంటైన్స్ని చూసాం. కానీ ఈరోజు జర్నీ రోడ్డు మీద కాదు, భూమి లోపలికి. కార్ల్స్బాడ్ క్యాబన్స్, డెజర్ట్ కింద దాగి ఉన్న అండర్ గ్రౌండ్ వరల్డ్. ఈ ఫైనల్ ఎపిసోడ్లో న్యూ మెక్సికోలోని ఈ అండర్ గ్రౌండ్ వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేసి అక్కడి నుంచి హ్యూస్టన్కి రిటర్న్ బ్యాక్ స్టార్ట్ అవుతాం. కమ్ జాయిన్ ద జర్నీ. వెల్కమ్ టు న్యూ మెక్సికో పార్ట్ 3. What's up people? Good morning. So right now నేను బ్రాంట్లీ లేక్ స్టేట్ పార్క్ న్యూ మెక్సికోలో ఉన్నా. సో ఈరోజు మన 3rd డే ఈ ట్రిప్లో. సో ఇంకా ఇదే లాస్ట్ డే కూడా అవుతుంది ఈ ట్రిప్కి. ఇక్కడ నుంచి మనము ఇక్కడ కార్ల్స్బాడ్ అని చెప్పి ఒక నేషనల్ పార్క్ ఉంటుంది. సో ఆ నేషనల్ పార్క్ చూసుకొని ఇంకా ఈ స్టేట్ పార్క్ కూడా మనకి ముందల లేక్ ఉంటుంది అన్నట్లు. సో ఆ లేక్ చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోవడమే హ్యూస్టన్కి. సో ఇప్పుడు ఇంకా ఈ క్యాంప్ ఇక్కడ ఉంది కదా. సో ఈ క్యాంప్ ఇవన్నీ కొంచెం సెట్ చేసేసుకోవాలి. సో ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన టైం అయింది. ఇది మన బ్యూటిఫుల్ క్యాంప్ సైట్ నిన్న. సో ఇంకా ఇప్పుడు ఇక్కడ నుండి కార్ల్స్బాడ్ నేషనల్ పార్క్ అనే దానికి వెళ్తున్నాము. అది వచ్చేసి 45 minutes ఉంది. సో కార్ల్స్బాడ్ నేషనల్ పార్క్ చూసుకొని ఇంకా అటు నుంచి అట్టే వెళ్ళిపోవడం. సో ఇంకా మనం కార్ల్స్బాడ్ నేషనల్ పార్క్కి రీచ్ అయిపోయాము. ఇది విజిటర్ సెంటర్. సో ఇప్పుడు దీని లోపల పాస్ తీసుకోవాలి. సో ఇంకా ఇప్పుడు టికెట్ పాస్ తీసుకున్నా. ఇంకా పాస్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కేవ్స్లోకి వెళ్ళాలి. చెప్పాను కదా ఇది కొండ లోపల ఉంటుంది అని చెప్పి. సో ఇట్స్ అన్ అండర్ గ్రౌండ్ థింగ్. సో ఏంటంటే నేను కొండ మీద ఉన్నాను కదా, ఇప్పుడు కొండ కిందకి వెళ్తాం. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనము మొత్తం కిందకి హైక్ చేయొచ్చు. హైక్ చేస్తే మొత్తం 2.5 hours అవుతుంది. లేదు అనుకుంటే ఎలివేటర్ తీసుకొని కిందకి వెళ్ళిపోవచ్చు. అది 1 hour అవుతుంది. సో నేను ఎలివేటర్ తీసుకొని వెళ్తున్నా, ఎందుకంటే మళ్ళీ మనం ఇక్కడ నుంచి హ్యూస్టన్ రిటర్న్ అయిపోవాలి కదా ఈరోజు. సో వీఆర్ ఇన్ ఏ టైం కన్స్ట్రెయింట్. సో అందుకని చెప్పి ఎలివేటర్ తీసుకొని ఇంకా కిందకి వెళ్ళిపోతా. సో మనం 750 feet కిందకు వచ్చాం ఎలివేటర్లో. సో ఎలివేటర్ నుంచి దిగంగానే ఓకే చల్లగా ఉంది. మళ్ళీ ఏసీ వేసారు, మళ్ళీ ఏందో తెలియదు. బిగ్ రూమ్ టూర్ ఇటు. సో మనం ఇప్పుడు చేసేది బిగ్ రూమ్ టూర్ అనేది చేస్తున్నాము. సో ఎండ్ ఆఫ్ ద టూర్ 1.3 miles అంట. సో ఇదంతా మ్యాప్ ఉంది. ఇది యు ఆర్ హియర్. సో ఇలా 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 వెళ్ళి ఇక్కడ దాకా వస్తాం. ఇది మన ఈరోజుకి ప్లాన్. ఇదంతా కొండ లోపలికి వెళ్తున్నాం.
సో ఇట్లా ఉంటుందంటే ఐస్ ఇవన్నీ ఏందో. సో లెట్స్ సీ ఎలా ఉంటుంది అనేది. ఓకే, లెట్స్ గో. బిగ్ రూమ్లో వాక్ చేస్తుంటే సౌండ్ చేంజ్ అవుతుంది, లైట్ లో అవుతుంది, అండ్ ఎవ్రీ కార్నర్ ఫీల్స్ డిఫరెంట్. సీలింగ్ నుంచి హ్యాంగింగ్ ఫార్మేషన్స్, గ్రౌండ్ నుంచి స్లోలీ గ్రో అయిన రాక్ షేప్స్, మధ్యలో హ్యూజ్ ఓపెన్ ఛాంబర్స్. ఇవి మ్యాన్ మేడ్ స్ట్రక్చర్స్ కాదు, వాటర్, మినరల్స్, లైమ్స్టోన్ కలిసి చాలా స్లోలీ క్రియేట్ చేసిన న్యాచురల్ స్కల్ప్చర్స్. అక్కడక్కడ వాటర్ కూడా ఉన్నాయి. ఎంత వాటర్ ఇక్కడ, ఇది ఆ పైనుంచి అలా పడి, పైనుంచి అలా వాటర్ పడి అలా వచ్చి ఇక్కడ స్టోర్ అవుతున్నాయి వాటర్ మొత్తం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ హోల్లో ఉన్నాయి కదా, సో అలా పాస్ అయిపోతూ ఉంటుంది ఇదంతా. సో ఇక్కడ ఈ ల్యాడర్ ఉంది కదా, ఈ ల్యాడర్ దేనికి అంటే ఫస్ట్ 1920స్లో 1910స్లోనే ఎప్పుడో ది ఎర్లీ ఎక్స్ప్లోరర్ ఎవరైతే ఉంటారో ఆయన పేరు వచ్చేసి లీ అంట. సో ఆ జాన్ లీ ఈ ల్యాడర్ వేసుకొని అలా కింద ఆ గృహల్లోకి వెళ్ళాడు. సో దీని ఏమంటారు, ఆయననే ఇదంతా ఫస్ట్ ఇనిషియల్ ఎక్స్ప్లోరర్గా ఈ నిచ్చెనలు ఇలాంటివి వేసుకొని ఆ గృహల లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి, దాని తర్వాత కొంచెం రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బయటకు వచ్చినప్పుడు దీన్ని ఫస్ట్ నేషనల్ మాన్యుమెంట్ లాగా చేశారు. సో దీన్ని ఫస్ట్ నేషనల్ మాన్యుమెంట్ లాగా చేసి అది ఇప్పుడు ఇయర్ 1923లో మాన్యుమెంట్గా చేశారు. ఏది ఈ ఎక్స్ప్లోరేషను ఇవన్నీ చూశాక 1923లో మాన్యుమెంట్గా చేసి ఇంకా అప్పటి నుంచి అలా కంటిన్యూ చేస్తున్నారు. సో లెట్స్ ఇంకా ముందర ఏమేమి ఉన్నాయో ఇలాంటివి. ఇది పైన సీలింగ్ అన్నట్లు, ఇది మొత్తం ఇదంతా సీలింగ్. అలా కిందకు వస్తే 90 feet డౌన్లో ఇదంతా ప్లేస్ ఉంది. సో దీన్ని ఏమంటారు అంటే ఇనిషియల్ ఎక్స్ప్లోరేషన్ టైంలో ఇందాక ల్యాడర్స్ ఇవన్నీ అన్నాం కదా, సో ఆ ఇనిషియల్ ఎక్స్ప్లోరేషన్ టైంలో ఇది 2 లెవెల్స్ని కనెక్ట్ చేసుకునేలాగా బ్రిడ్జ్ కట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆ బ్రిడ్జ్ లేదంట. సో ఇక్కడ చూస్తే అక్కడ కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి కదా, జూమ్ చేసి ఒక నిమిషం. ఇక్కడ కనెక్షన్స్ ఉన్నాయి కదా 2. సో అవి సో అలా ఈ ఫ్లోర్ని ఇంకా దీన్ని కనెక్ట్ చేస్తుందంట. ఈ 2 లెవెల్స్ని కనెక్ట్ చేసి, సో ఇది మొత్తం అలా ఈ సీలింగ్ నుంచి అలా కిందకి. అసలు ఈ కేవ్ లోపలికి వస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది. అంటే మన కెమెరాలో ఎలా కనిపిస్తుంది అనేది తెలీదు. అంటే ఆబ్వియస్లీ కెమెరాలో అంత మంచిగా కనిపిస్తుంది, ఇన్పర్సన్గా ఫీల్ అవ్వాలి ఇది. కానీ చాలా పెద్దగా ఉంది ఇదంతా. చిన్నగా కనిపిస్తుంది కావచ్చు కానీ చాలా అంటే చాలా పెద్దగా, చాలా మ్యాసివ్, బిగ్. అందుకే దీని పేరు కూడా బిగ్ రూమ్ అని చెప్పి ఉంది. వా, చాలా బాగుంది ఇదంతా. ఇలా 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 వీటిని రాక్ ఆఫ్ ఏజెస్ అంటారంట. సో ఇవన్నీ ఆ పైనుంచి వాటర్ డ్రాప్లెట్స్ పడి 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 ఎయిర్తో ఉండి 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 అలా చూసారా, పెద్ద పెద్ద రాక్స్. అంటే రాక్స్ అనలేము, ఒక డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఫార్మేషన్స్ ఇవన్నీ. అలా ఇవన్నీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉన్నాయి అన్నీ. ఇక్కడ చూస్తే లేయర్ 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 ఉంది మొత్తం. ఈవెన్ ఇది లేయర్ లేయర్ అలా. ఇది చాలా సాఫ్ట్గా ఉంది. ఇదంతా చాలా సాఫ్ట్గా ఉంది.
సో వచ్చేసాము మనము కార్ల్స్బాడ్ నేషనల్ పార్కింగ్ లాట్లోకి వచ్చేసాము. సో ఏమైందంటే ఇందాక లాస్ట్లో వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అన్నారు. సో ఇంకా వీడియోగ్రఫీ లేదని చెప్పి డైరెక్ట్ పైకి వచ్చేసి ఇంకా పైకి వచ్చి ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి మనము రిటర్న్ వెళ్ళిపోతాం హ్యూస్టన్కి. ఇంకా మధ్యలో ఎక్కడైనా ఆగి లంచ్ చేయాలి, ఆకలేస్తుంది. అక్కడ లంచ్ కూడా ఉంది, రెస్టారెంట్ ఉంది, కానీ ఆ రెస్టారెంట్లో మనం తినేది ఏం లేదు. సో ఏం చేయలేక నెక్స్ట్ రెస్టారెంట్ ఎక్కడ ఉంటుందో ఏం తెలియదు. ఇది మొత్తం అడవే, ఎడారి. సో చూసుకొని ఇంకా విల్ బీ ఆన్ ద రోల్ టు హ్యూస్టన్. ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోతున్నాం. బాయ్ బాయ్. కార్ల్స్బాడ్ నేషనల్ పార్క్ బాగుంది, రావచ్చు అందరూ. ఇక్కడ నుంచి 9.5 hours ఎంత ఉంది హ్యూస్టన్. సో మోస్ట్లీ వెళ్ళేసరికి మనం 12 అవుతుంది అనుకుంటా, అర్ధరాత్రి. అంత ఎడారి, ఎంత బాగుంది. ఇంకా న్యూ మెక్సికోకి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. కానీ ఖచ్చితంగా మళ్ళీ వస్తాను న్యూ మెక్సికో. ఇంకా చాలా ఉంది చూసేది న్యూ మెక్సికోలో. 3 daysలో ఏవి అయితే చూడగలుగుతానో అవే చూసా, కానీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పార్ట్స్ చూడాల్సినవి. సో అలా మొత్తానికి వచ్చేసాం గైస్, ఇంటికి వచ్చేసాము. టైం ఎంత 1:30 అయింది ఇంటికి వచ్చేసరికి. మా ఫ్రెండ్కి చెప్పి ఫుడ్ ఆర్డర్ పెట్టించేసుకున్నా. సో ఇంకా వచ్చేసరికి ఫుడ్ రెడీగా ఉంది. ఇప్పుడు ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా ఈ లగేజ్ తీయాలి ఫస్ట్. బండి తెచ్చి ఇక్కడ పెట్టా. సో ఈ లగేజ్ తీసేసి ఈ లోపల పెట్టుకొని స్నానం చేసి తినేసి పడుకుంటా. Thank you for watching till here, and see you in the next series.